హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. సో ప్లీజ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూస్తే నాకు చాలా యూస్ఫుల్ అని చెప్తున్నాను అనమాట. అలాగే మీకు ఏది చేస్తే బెస్ట్ అని మీ ఒపీనియన్ షేర్ చేయండి. బికాజ్ ఆఫ్ ఎలాంటి వీడియోస్ చేయాలి అన్న ఐడియా లేదు, వీడియోస్ చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. సో మీ సజెషన్ ద్వారాగా నేను కొంచెం బెస్ట్ వీడియోసే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫ్రీ టైంలో ఉన్న టైంలో. సో ఇప్పుడైతే ఇంకా అర్లీ మార్నింగ్ 6 కల్లా లేచేసి లోపల బయట ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇది స్టార్టింగ్లోనే శివుని వీడియో చూసిన తర్వాతనే ఈజీలీ అర్థమైపోయి ఉంటుంది. ఇది మండే లాగ్ అనమాట. సో ఇంక ఈరోజు వచ్చేసి కార్తీకం థర్డ్ వీక్ లాగ్ వచ్చేసి ఇంకా అంత తొందరగా లేచేసి అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఇన్ని రకాల వంటలు అయితే చేసేసాను గబగబా. సో ఇన్ని వంటలు చేసి చాలా అలసిపోయినట్టు ఫీల్ అనిపించేసింది నాకు. అమ్మ బాబోయ్, ఉన్న 3-4కి ఇన్ని వంటలా, ఎన్ని రకాలు చేసేసానా అన్నట్టు ఆలోచిస్తూ కూర్చున్నాను. సో ఈ గ్యాప్లో ఇలా క్యూటీది సౌండ్ అయితే వినిపించేసింది. హాయ్ అని చెప్పాను. ఏం మాట్లాడి నిద్ర 9:30 అవుతానా ఇంకా నిద్ర ఈమైతే ఇంకా కదిలి అజుడు దొంగ అట్లాడుతుంది. ఇది చిట్టి దొంగ. హలో, ఇంకా నిద్ర 9:30. స్కూల్ నింటే ఈ పాటికి స్కూల్కి వెళ్ళిపోదురు. లే ఇలా చద్ది మొక్కలు వేసుకొని ఉన్నాను ఇంకా. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. టైం ఆల్రెడీ 9:30. ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు తినాలి? మా ఎంత హడావుడిగా లేచి పనులు చేసుకున్నా సరే పొద్దెక్కిపోతుంది. పొద్దు పుట్టకనే లేచినా పొద్దెక్కిపోతుంది టిఫిన్ తినడానికి కూడా. ఫైనలీ ఇలా అయితే స్నానం చేసుకొని అలా రెడీ అయిపోయాను. సో ఇక్కడ కలర్ డ్రెస్ వేసుకొని పూజ చేసి తర్వాత యూనిఫామ్ అంటే లేట్ అవుద్ది, చాలా లేట్ అయిపోయిందా వంటలు చేసుకుంటూ అని చెప్పేసి డైరెక్ట్గా యూనిఫామ్ అయితే వేసేసుకున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు, బట్ బాగా వంటలు చేసి అన్నీ చూపించావు కదా, వీడియో ఇష్టంగా చేసావు, సో కష్టపడింది ఒక్కటి చూపిస్తున్నావు, ఇష్టంగా చేసిన పూజది కూడా వీడియో షూట్ చేస్తానని చెప్పి మిల్కీ అయితే షూట్ చేసింది. యాక్చువల్లీ పూజ చేసేటప్పుడు ఇల్లు క్లీన్ చేసి హెడ్ బాత్ చేసి పూజలు చేయాలంటే చాలా రిస్క్. బేసికలీ ఇంటి పనులన్నీ ఫినిష్ చేసి ఫైనల్గా అలా ఫినిష్ చేసేసాను. ఇప్పుడు తినడానికి అస్సలు టైం లేదు, ఎలా తినాలో ఎప్పుడు వెళ్ళాలో తెలియట్లేదు, ఆలోచిస్తున్నా. ఈ గ్యాప్లో హాయ్, గుడ్ మార్నింగ్. రెడీ అయితే అయిపోయాను హడావిడిగా. టైం ఆల్రెడీ చూడండి 9:52. సో ఎంత పొద్దున్నే లేచి హడావిడిగా చేసిన తినడానికి కూడా టైం ఉండదు. సో ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి పటపటా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ కొప్పు కూడా క్లియర్ చేసుకోలేదు, టైం అయిపోతుందని చెప్పేసి. సో ఇంకా పూలు అయితే తెచ్చేసుకున్నాను కదా, ఒకసారి అన్నీ అరేంజ్ చేసేసి తర్వాత ఇంకొకసారి క్యూటీ నేను వచ్చేపాటికి ఆల్రెడీ దీపాలు వెలిగించేసింది అనమాట. సో నేను ఇంకా పూలు ఒక్కటి పెట్టేసి పూజ చేసేసి వెళ్దామని. సో ఫ్రెండ్స్, కిడ్స్కి అయితే కనకదాస జయంతి స్పెషల్గా ఇద్దరికి లీవ్ కదా, ఇంట్లోనే ఉన్నారు. నేను ఈవినింగ్ కార్తీక మాసం స్పెషల్గా థర్డ్ వీక్లోనే నేను గుడి దగ్గరికి వెళ్ళేసి దీపాలు వెలిగించేసి వద్దాము, ఏదేది కావాలో తెచ్చేసి పెట్టేసేయండి అని చెప్పేసి వెళ్ళాను. సో అన్నీ తెచ్చి రెడీగా పెట్టేశారనమాట. సో ఈవెన్ ఇంక ఇంటికాడ కూడా దీపాలు వెలిగించి, సో నేను కూడా నార్మల్గా గుడి అంటే నాకు డ్రెస్సు శారీ తప్పితే వేరేది వేసుకొని వెళ్ళాలనేది ఇంటెన్షన్ ఉండదు. ఆ సిచ్యువేషన్ టైం ఉండి ఓపిక ఉంటే శారీతోనే వస్తాను బేసికలీ గుడికి వెళ్ళినప్పుడు. అది నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా ఎంట్రన్స్లో రాగానే ఎంత అద్భుతంగా వెల్కమ్ పలికిందంటే మిల్కీ. సో గుడి దగ్గర కూడా లేట్ నైట్గా వెళ్ళాం కదా, ఆల్మోస్ట్ 8:49 అలా టైంలో బాగా ఆ దీపాల వెలుగులో శివయ్య లేచి వచ్చారేమో అన్నట్టు ఫీల్ అనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళి ప్రతిదీ రైస్ తప్ప ప్రతిదీ షాప్లో అప్పటికప్పుడు కొనేసి, బట్ మనీ ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళి పూజలు చేసుకోవడం మంచిది కదా అని చెప్పి నేను ముందుగా ఇంట్లో తెచ్చి పెట్టుకుని తర్వాత అయితే తెచ్చి ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఇలా 5 దీపాలు అయితే వెలిగించి రెడీ చేద్దామని చేస్తున్నాను. నేను ఏ పని చేస్తున్నా ప్రతి పనిలోనూ మిల్కీ ఏలు పెట్టి కలుకుతూ ఉంది. చూసి అబ్జర్వ్ చేశారనుకుంటాను.
బట్ 5 దీపాలని రెడీగా రైస్ పెట్టేసి తాంబూలం పెట్టేసుకుని సో ఇలా నాకు తోచిన విధంగా నేను రెడీ అయితే చేసుకున్నాను. బేసికలీ కార్తీక మాసం స్పెషల్ అంటే కార్తీక మాసాలు కావచ్చు, మాఘమాసాలు కావచ్చు, అమ్మాయిలు ఖచ్చితంగా ఇలా శివయ్య దగ్గరకు కానీ జమ్ము చెట్టుకు కానీ పూజలు చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కష్టాలు అయితే ఉంటాయి, అందరూ సుఖంగా ఉంటారన్న ఇంటెన్షన్ ఎవరు పెట్టుకోకండి. కష్టాలు ఉన్న వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉంటుంది, డబ్బు ఉన్న వాళ్ళకి సో కష్టము, హెల్త్ ఇష్యూస్ అలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి. సో హెల్తీగా ఉన్నవాడు ప్రతి ఒక్కడు డబ్బు ఉన్నవాడు కాదు, సో డబ్బు లేనివాడు హెల్తీ లేకుండా ఉండడు. అలా ఖచ్చితంగా ఏదో ఒక కష్టానికి వాళ్ళ కష్టాన్ని శివయ్య దగ్గర సో కడుపారా చెప్పుకుంటే తీరుస్తాడన్న హోప్స్. సో ఖచ్చితంగా మనం నమ్మకంగా భక్తితో మనం ఎక్కడ పూజ చేసినా ఒక్క చోట కాకపోయినా ఇంకొక చోట ఖచ్చితంగా సో మన కష్టానికి ఫలితం దక్కుతుంది అన్న హోప్స్ నాకైతే చాలా ఉంది. నేను రెగ్యులర్గా ఎక్కువ గుడ్లకి వెళ్ళను, కానీ వెళ్తే భక్తితోనే వెళ్తానన్న ఇంటెన్షన్ నాది. అంటే ఇంట్లో కూడా చాలా నిష్టగా నీట్గా ఉండాలి, ఏది కౌసు నాన్ వెజ్ అలా అంటూ ముట్టు ఏది తగిలిండకూడదు. అలా హెడ్ బాత్ చెయ్యంది గుడి దగ్గరికి వెళ్ళను, గుడి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక విధంగా చెప్పులు వదిలిన తర్వాత కాళ్ళు కడగంది లోపలికి కూడా వెళ్ళను. అది నా ఇంటెన్షన్. చేస్తే భక్తితో చేస్తా, చేయకపోతే అసలు చేయను అన్నట్టు. సో ఇంకా రెడీ అయితే చేసేసుకున్నాను ఇక్కడ అన్నీ. ఇంకా దీపాలు ఫస్ట్ మనం దీపారాధన చెయ్యాలి కదా అని ఆలోచిస్తూ ఉన్నాను. బేసికలీ చూడండి ఆల్రెడీ పూజలన్నీ అయిపోయి ఇక్కడ ఒక ఆంటీ కసువులు అయితే ఊడ్చేస్తుంది క్లోజ్ చేయాలని. ఈవెన్ స్కర్టన్ కూడా క్లోజ్ చేశారు, చాలా హర్ట్ అయిపోయింది. అయ్యో చాలా లేట్గా వచ్చామా, స్కర్టన్ కూడా క్లోజ్ చేస్తున్నారు అనుకున్నా. ఈవెన్ నేను ఇంకా అలా ఉత్తినే అక్కడే మంగళారతి ఇచ్చేసి ఆరతి ఇచ్చేసి శివయ్యకి సార్ టైం అయింది అని క్లోజ్ చేస్తున్నారా, 1 minute సార్ జస్ట్ అలా దర్శనం చేసుకుంటాను అనగానే సరే అమ్మా 2 minutes అని చెప్పేసి వాళ్ళు తొందరగానే స్కర్టన్ తీసి మళ్ళీ దర్శనం ఇచ్చారు. సో నాతో పాటు నాకు కొంతమంది థ్యాంక్స్ చెప్తూ నాతో పాటు ఇంకా ఉన్న సో అక్కడ దీపాలు వెలిగించడానికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు. ఈవెన్ కొంతమంది ఎక్కువ అయ్యేపాటికి కొద్దిసేపు పెట్టారనమాట. సో అలా ఫైనల్గా అలా మనం భక్తితో వెళ్తే ఖచ్చితంగా ఈవెన్ స్కర్టన్ క్లోజ్ చేశారంటే గుడిని క్లోజ్ చేసే టైంకి నేను వెళ్ళాను, అయినా కూడా సో నాకు దర్శనం దొరికింది శివయ్యది. సో అదే నాకు కోట్లాస్తి అని నాకు అనిపించింది అనమాట. ఇంకా శివయ్యకి ఆరతి అయితే పెట్టేసి బయటకు వచ్చి కొద్దిగా వీడియో ఫొటోస్ అలా తీసుకుందామని చెప్పి కూర్చున్నాం ఇక్కడ. పిల్లలైతే నేనంటే నేను అని ఇద్దరు బాగా మురిసిపోతున్నారు. ఈ లేట్ నైట్ వెళ్ళడం వల్ల వ్యూస్ మరింత అద్భుతంగా ఉన్నాయి. సో చాలా బాగా నచ్చింది. నా ఫ్యామిలీతో నా కిడ్స్తో నేను ఇంత అద్భుతంగా కార్తీక మాసం స్పెషల్ని సెలబ్రేషన్ చేసుకున్నానా అన్న హ్యాపీనెస్ నాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం వచ్చేదాకా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట ఈ వీడియో. ఆ మెమొరీ కోసమే కొద్దిగా నేను వీడియోస్ చేస్తున్నాను. నాకు ఏదో ప్రమోషన్స్ రావాలి లేదేదో అచీవ్ చేయాలి అన్న థాట్ నా మైండ్లో అస్సలు ఉండదు. సో ఈవెన్ ఇప్పుడు మిల్కీ చిన్నప్పటి నుంచి కొన్ని తీసి పెట్టాం కదా, అవన్నీ ఎంత బెస్ట్ మెమొరీస్ తెలుసా. సో అలా ఇంకా హారతి పట్టి అక్కడ దీపాలు వెలిగించి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత గుడి చుట్టూ అలా తిరిగేసి ఈవెన్ నాగులకి అన్నీ తిరిగేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ అల్లరి ఆటలు ఒకసారి వినేసేయండి, చూసేసేయండి. సో ఫ్రెండ్స్, ఇది మా కార్తీక మాసం స్పెషల్గా శివయ్యని దర్శనం చేసుకున్న 3rd వీక్ మా స్పెషల్ లాగ్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎలా ఉందని కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.